కోడల్ని బయట గెంటేస్తే పోయిన పరువు నిలబడుతుందా? సిస్టర్స్, నేను నడవగలను. ఓకే, అమ్మా అమ్మా ప్రజ్ఞ, నీకింకో కూతురుంది తెలుసా? ఎవరమ్మా? అదిగో తనే మీ రెండో కూతురు కృష్ణవేణి. మిమ్మల్ని యాక్సిడెంట్ చేసిన అబ్బాయి పేరు అరవింద్. ఆ అబ్బాయి వదిన కృష్ణవేణి గారు. తను మీ యాక్సిడెంట్ కి ప్రత్యక్ష సాక్షి. తన మరిదే యాక్సిడెంట్ చేశాడని తెలుసు కూడా ఆ అబ్బాయికి వ్యతిరేకంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పింది డాడీ. అంతేకాదు, నేను డాక్టర్స్ కూడా మీ మీద ఆశలు వదులుకున్నాం. ఆ అమ్మవారు మిమ్మల్ని నాకు దూరం చేసిందని అమ్మవారిని నిందిస్తూ బాధపడుతుంటే తనొచ్చి అమ్మవారి బొట్టు పెట్టింది. అంటే ఆ అమ్మవారే స్వయంగా వచ్చి మీ కూపిరి పోసింది డాడీ. ఆ అమ్మవారు కృష్ణవేణి రూపంలో వచ్చి మిమ్మల్ని ఇలా మా ముందు నిలబెట్టింది. అయ్యో, పెద్దవారు మీరు నాకు దండం పెట్టడం ఏంటి? వద్దు. దైవత్వం పెద్దతనంలో ఉండదమ్మా, మనసులో ఉంటుంది. అందుకే నీలాంటి మనసున్న మనిషికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుందమ్మా. అది సంస్కారం. అయ్యో, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మిమ్మల్ని బ్రతికించడానికి డాక్టర్స్ డే అండ్ నైట్ కృషి చేశారు. మీరు కోలుకుంటారన్న సమయానికి నేను అమ్మవారి బొట్టు పెట్టడం వల్ల మీరు స్పృహలోకి వచ్చారు. అంతా కాకతాళీయంగా జరిగిపోయింది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. చూడమ్మా, కొంతమంది కళ్ళలో చల్లని చూపుంటుంది, కొంతమంది చేతుల్లో మహత్యం ఉంటుంది. అందుకే
వాళ్ళు అమ్మవారి అంశంలో పుడతారని అంటారు. నీ కళ్ళలో చల్లని చూపు, నీ చేతుల స్పర్శలో ఆప్యాయతానురాగాలు, ఏదో తెలియని మహత్తును ఫీల్ అయ్యానమ్మా. నువ్వు నిజంగా అమ్మవారి అంశంలో పుట్టింటావు తల్లి. అదే నన్ను కాపాడిందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేంద్రవర్మ గారు, డాక్టర్స్ దేవుళ్ళతో సమానం అంటారు, కానీ మొదటిసారి కృష్ణవేణి గారి రూపంలో ఒక దేవత నడిచి వచ్చిందనడంలో అతిశయక్తి లేదు. ఒక దేవత వెలసింది నీకోసమే. యామిని, సార్, విగ్రహం జాగ్రత్తగా ఉందిగా? హాస్పిటల్ స్టోర్ రూంలో జాగ్రత్తగా పెట్టి నేను కాపలాగా ఉన్నాను సార్. సరే, 10 నిమిషాల్లో నేను వస్తున్నాను. విగ్రహంతో రెడీగా ఉండు. అలాగే సార్. కృష్ణవేణి, నిన్ను కాపాడే విగ్రహం, ఆ రక్షణ కవచం నా దగ్గరుంది. వచ్చే అమావాస్యకి నువ్వు నా కవచంలో ఉంటావు. ఓ మై గాడ్, విగ్రహం లేదేంటి? ఏమైంది? సార్, సార్ విగ్రహం విగ్రహం సార్ విగ్రహం మిస్ అయింది.
ఆ విగ్రహం మనదేనా యామిని? అవును సార్. మరెక్కడికి ఎలా వచ్చింది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. సరే, ఎవరో నోటీస్ చేయకముందే విగ్రహం తీసుకుని వచ్చేయ్. అలాగే సార్. నేను హాస్పిటల్ బయట వెయిట్ చేస్తుంటాను. ప్యాక్ చేసి అక్కడికి తీసుకొచ్చేయ్. అలాగే సార్. అమ్మ తల్లి, నువ్వు మిస్ అయి ఉంటే నా మెడ మీద తల్లుండేది కాదు. కృష్ణవేణి గారు, డాక్టర్స్ అంతా చెకప్ చేసి డాడీ హెల్తీగా ఉన్నారని చెప్పారు. ఇందాకే డిశ్చార్జ్ చేశారు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. మీరు నాతో వస్తున్నారు కదా? లేదు ప్రజ్ఞాదేవి గారు, మీరు వెళ్ళండి. డాడీ మీతో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. మిమ్మల్ని ఇంటికి వెంట తీసుకుని రమ్మన్నారు. మీరు మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ తర్వాతే నీ ఇంటికి వెళ్ళాలి. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. వస్తాను. సరే, నేను డాక్టర్స్ తో మాట్లాడొస్తాను. మయూరి, ఎర్రనీళ్ల దిష్టి. అలాగే వదినా. అల్లుడు, కుడికాలు పెట్టి లోపలికి రా. అరవింద్, పైకెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? అలాగే మమ్. అలివేణి, అత్తయ్య. ఈరోజు వాడికిష్టమైన వంటకాలన్నీ చెయ్యి, సరేనా? అలాగే అత్తయ్య. మామ్, ఏంటన్నా? మామ్, వదిన అన్నయ్యలు కనిపించట్లేదు.
వంశీ అన్నయ్యని ట్రీట్మెంట్ కోసం మైసూర్ పంపించాను. అంటే వదిన కూడా వెళ్ళిందా? వెళ్ళలేదు. మరి తను ఎక్కడుంది? ఎక్కడ కనిపించట్లేదు? మామ్ ఆగు. వదిన ఎక్కడుంది మామ్? ఇంట్లో ఉందా లేదా? అరవింద్, మీ వదిన ఇంట్లో లేదు. వాళ్ళ పుట్టింట్లో వదిలొచ్చాను. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పినందుకు శిక్షగా ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించాం. ఇంకెప్పుడూ మళ్ళీ ఈ ఇంట్లోకి మీ వదిన రాదు, రాలేదు. నువ్వు కూడా మీ వదిన గురించి మర్చిపోవాలి. ఇది ఈ ఇంటి యజమానురాలిగా నేను తీసుకున్న నిర్ణయం. అరవింద్, బెయిల్ మీద ఇప్పుడే కదా బయటకొచ్చావు. ముందు అలివేణితో ప్రశాంతంగా మాట్లాడు. తను నిన్ను ఎంతో మిస్ అయింది. తన గురించి ఆలోచించు. అంతేకాని మీ వదిన గురించి నీకెందుకు? అత్తయ్య, కృష్ణవేణి వదిన్ని మీరంతా కలిసి బయటికి పంపిస్తే నేను ఊరుకుంటానా? అరవింద్! మామ్, కృష్ణవేణి వదిన తప్పు చేయలేదు. అరవింద్, నాకు కోపం తెప్పించుకో. మామ్, నువ్వు ఏమనుకున్నా సరే వదిన కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పిందని తనలా పుట్టింట్లో వదిలి రావడం తప్పు. వదిన లేని ఇల్లు నాకు శ్మశానంతో సమానం. వదిన తప్పు చేయలేదు, చేయలేదు, చేయలేదు. అరవింద్, ఈ అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎదిరించడం లేదు మామ్, నీ నిర్ణయం తప్పు అంటున్నాను. నా నిర్ణయాన్నే తప్పు అనేంత పెద్దవాడివయ్యావా నువ్వు? తప్పు చేసిన వాళ్ళు చిన్నైనా పెద్దైనా తప్పు తప్పే మామ్. అయితే ఇప్పుడేమంటావు? వెళ్ళి వదిన్ని ఇంటికి తీసుకురండి మామ్. నేను మీ నిర్ణయాన్ని తప్పు అన్నానని నా మీద కోపం చూపించకండి మామ్. రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మీరు ఇలాంటి పని చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ్. దయచేసి వదిన్ని ఇంటికి తీసుకురండి మామ్, ప్లీజ్. మీ వదిన్ని ఇప్పుడు ఇంటికి తీసుకురాకపోతే మీ వదిన్ని ఇంటికి తీసుకురాకపోతే చెప్పు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. మళ్ళీ చెప్తున్నాను, వదిన్ని నేనే వెళ్ళి ఇంటికి తీసుకొస్తాను. అంటే ఈ అమ్మ కంటే నీకు మీ వదినే ఎక్కువైపోయిందా? వదిన కూడా అమ్మే మామ్. అయితే నీకు మీ వదిన కావాలో అమ్మ కావాలో తేల్చుకో. రత్న, ఏంటి నువ్వు కూడా చిన్నపిల్లల్లాగా? అది వాడికి చెప్పండి. వదిన మీద ప్రేమతో వాడు అలా మాట్లాడుతున్నాడు, అది నీకు తెలియదా? నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు సృజన్. ప్లీజ్ రత్న, ఇంతటితో డిస్కషన్ ఓవర్. అమ్మా అలివేని, అరవింద్ లోపల తీసుకెళ్ళు. రత్న, అరవింద్ బెయిల్ మీద ఇంటికి వచ్చాడు కదా, ఆ సంతోషం కూడా ఎవరికి దక్కనివ్వవా ప్లీజ్? అది కాదు బావా, అయినా అరవింద్ అక్కనలా ఎదిరించి మాట్లాడడం తప్పు కదా. 100% తప్పు శశి. మీరు దయచేసి లోపలికి వెళ్ళండి. అది కాదు బావా, నేను చెప్పేది ఏంటంటే వెళ్తారా వెళ్ళరా?
కృష్ణవేణి విషయం తర్వాత నా మాట విని రూమ్కెళ్ళి రెస్ట్ తీసుకో. సృజన్, వాడికి నాకంటే వదిన ఎక్కువైంది. చూసారా వాడు ఎలా మాట్లాడుతున్నాడో. ప్లీజ్ రత్న, ప్లీజ్. ఆ అమ్మవారి దయ వల్ల అన్నీ చక్కబడతాయి. కమాన్, కూల్ రత్న.